హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి గులక్ష్మి డైలీ వ్లాగ్స్. ఈ వీడియో అయితే నిన్నటి డైలీ రొటీన్ లాగండి. నిన్న పనులు అయితే చాలా చేశాను, కానీ వీడియో అయితే కొంచెమే తీశాను. ఎందుకంటే మా ఇంటికి బంధువులు వచ్చారనమాట. అందుకని కొంచెం కొంచెం వీడియో తీశాను, అక్కడక్కడ క్లిప్స్. ఇంకా ఉదయాన్నే అయితే ఫస్ట్ నిన్న హాలిడే కదా, ఇంటి దగ్గర ఉన్నాను. అందుకని ఇంకా సింపుల్గా ఉదయాన్నే పూజ అయితే చేశాను. అంత ముందు రోజు అంటే శుక్రవారం రోజు ఈవినింగ్ వచ్చేటప్పుడు మా వారిని ఆగండి పువ్వులు తీసుకుందామంటే, లేదు నేను వెళ్ళి బస్ స్టాండ్ దగ్గర తీసుకొస్తాను, అక్కడ తక్కువ రేటు ఉంటాయి అని అన్నాడు. ఇంకా మళ్ళీ మా వారు వెళ్ళింది లేదు, నేను మర్చిపోయాను అనమాట. ఇంకా అందుకని కొంచెం పువ్వులు ఉంటే ఆ పువ్వుల్ని దేవుడికి పెట్టి అలా సింపుల్గా అయితే పూజ చేసుకున్నాను. అస్సలు పువ్వులు లేవనుకో ఏదో పూజ చేసినట్టుగా ఉండదు. అదేవిధంగా పూజ గది అనేది కలకలలాడుతూ ఉండదు అనమాట. కొంచెం పువ్వులు బాగుంటేనే కలకలలాడుతుంటుంది, మనకు కూడా ఇంట్లో మంచి పాజిటివ్గా అనిపిస్తుంది అట్లా. ఇంకా కొంచెం పువ్వులు పెట్టి పూజ చేశాను. తర్వాత టిఫిన్కి అయితే ఇడ్లీ పిండి ఉంటే కొంచెం 2 ఆనియన్ 4 పచ్చిమిర్చి కలిపి కొంచెం పసుపు వేసేసి సింపుల్గా ఊతప్పం లాగా వేశాను. అయితే సరిపోదు అనుకున్నప్పుడు, అంటే పిండి సరిపోదు అనుకున్నప్పుడు దాంట్లో కొంచెం నేను గోధుమ పిండి కొంచెం శనగపిండి యాడ్ చేస్తాను. యాక్చువల్గా నిన్న ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే సరిపోతుంది అది అందరికీ, మళ్ళీ ఎక్స్ట్రా ఎందుకు పిండి మిగలటం అని. ఇడ్లీ వేద్దామంటే అంత ముందు రోజు ఇడ్లీ తిన్నారు కదా, మళ్ళీ ఇడ్లీ అంటే మొహం ఎక్కదు అన్నట్టుగా సింపుల్గా అలా ఊతప్పం లాగా వేశాను. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదండి. కొంచెం మనకి ఇంట్లో ఆవకాయ ఉంది కదా, ఆవకాయ చేయాలి కదా ఎట్లో గట్లా అన్నట్టుగా ఆవకాయ, అదేవిధంగా కొంచెం పప్పుల పొడి, ఇంకా పొడులు ఉంటాయి కదా ఏ ఒకటి, ఆ పొడులు వాటితోనే సరిపించాను. సింపుల్గా అయిపోయింది టిఫిన్కి అయితే. ఇంకా మేమందరం అందరికీ అయితే వేయించాను, కానీ ఫస్ట్ తలా 2 సింపుల్గా, ఎక్కువగా కూడా వేయలేదనమాట. ఎందుకంటే పిండింగ్ సరిపోయేటట్లుగా అట్లా. ఇంకా యాక్చువల్గా ఇవి ఇంక ఎక్కువగా కూడా తింటారు కదా, 2 అనమాట. అందరికీ వేయించాను, అందరు తిన్నారు. అందరు తిని పడుకుంటారు కూడా. అంటే మా అత్తయ్య కానీ మా వారు కానీ మా మామయ్య కానీ టిఫిన్ తినంగానే వాళ్ళకి పడుకునే అలవాటు అనమాట. ఖాళీగా ఉంటారు కాబట్టి, అంటే పని మీద వెళ్తే మళ్ళీ పని మీద వెళ్తారు. ఇంకా నేను అందరికీ వేసిన తర్వాత నాకు ఉంటే లాస్ట్లో ఒక 2 అయితే వేసుకుంటున్నాను. ఇంకా నేను వేసుకొని హాల్లో కూర్చొని మా వారితో అట్లా కబుర్లు చెప్తూ తిన్నానమాట. ఇదిగోండి ఆల్రెడీ పడుకో ఉన్నారు. అట్లా టీవీ చూస్తూ మళ్ళీ ఎక్కువసేపే నిద్రపోరు మా వారు కానీ మా అత్తయ్య కానీ. ఇద్దరు ఒక 5 నిమిషాలు అట్లా నిద్రపోతుంటారు, లేస్తూ ఉంటారు, నిద్రపోతూ ఉంటారనమాట. అట్లా ఇంకా నేను అన్నీ తిన్న తర్వాత అంట్లు కడిగి దావనిలోపు బంధువులు వచ్చారనమాట. అందుకని ఇంకా వేరే పనులు ఏం చేయలేదు. వంటలు అయితే చేశాను వాళ్ళకి మాకు, కానీ ఇంకా ఎవరు అంటే బంధువులు, మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడు వైఫ్ వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చారనమాట. ఇంకా అంటే ఇక్కడే ఉంటారు, పక్క కాలనీనే. అప్పుడప్పుడు మేము వెళ్తుంటాము, అప్పుడప్పుడు వాళ్ళు కూడా వస్తుంటారు ఇంటికి. ఇంకా నిన్న మధ్యాహ్నం వచ్చారనమాట, 12 ఆ టైం అయింది. ఇంకా సరే అని అందరికైతే వంట చేశాను. కరెంటు పోయింది, రైస్ కుక్కర్ ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో పెడదామంటే కరెంట్ రాలేదు. సెకండ్ సాటర్డే కదా, అందుకని రైస్ కుక్కర్ గిన్నె అట్లే ఇంకా స్టవ్ పైన పెట్టేశాను. వంకాయ కర్రీ చేశాను, అదేవిధంగా పప్పు చేశాను, టమాటా రసం చేశాను. ఇంకా అప్పడాలు ఉంటే అది నేను చేసిన అప్పడాలండి, బాగా వచ్చాయి ఆ అప్పడాలు. ఇంకా ఊరు మిరపకాయలు ఉన్నాయి కదా, అవి అయితే వేయించాను. ఇంకా అంటే బంధువులు వచ్చారు, కానీ నేను అదే వాళ్ళని వీడియో అయితే తీయలేదండి. ఎందుకంటే అందరం ఫ్రీగా కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అన్నట్టుగా వీడియో అయితే ఏం తీయలేదు. ఎందుకంటే వీడియోలో అందరు వీడియోలో రావాలని అనుకోరు కదా. అది కాక పిల్లలు, మా అబ్బాయి కానీ ఇంకా మా పిన్ని వాళ్ళ బాబు కానీ, అంటే వాళ్ళు అంటే యూత్ కదా, వాళ్ళు ఎక్కువగా వీడియోలో కనిపించాలనుకోరు అనమాట. పెద్దవాళ్ళు అయితే ఏమనుకోరు, కానీ ఎందుకు ఇంక వాళ్ళు ఇష్టపడరు కదా, మనం వాళ్ళని బలవంతం చేయకూడదు అన్నట్టుగా వీడియో అయితే అసలు ఏం తీయలేదు. ఇంకా దాదాపుగా నేను ఇవన్నీ చేసేలోపు కూడా మాట్లాడుకుంటూ మధ్య మధ్యలో అట్లా చేస్తూ ఉండరు. 2:30 3 అయింది. ఇంకా అందరం భోజనం అయితే చేసాము. ఎందుకంటే పప్పు, టమాటా రసం, వంకాయ కర్రీ, సింపుల్గా అప్పడాలు అయితే చేశాను. అయితే స్వీట్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఆల్రెడీ మార్నింగ్ మా పిన్ని గారు శనివారం కదా స్వీట్ చేసి, అంటే పులిహోర చేశారంట, అలాగే పాయసం కూడా చేశారంట. అందుకని నేను ఇంకా స్వీట్ అయితే చేయలేదు. యాక్చువల్గా స్వీట్ చేద్దామని అనుకున్నాను. నేను కూడా యాక్చువల్గా నిన్న పులిహోర చేద్దాం అనుకున్నాను. అంటే మధ్యాహ్నానికి సింపుల్గా అయిపోతుంది, పులిహోర చేద్దాం అనుకుంటే ఇంకా వాళ్ళు పులిహోర ఉదయాన్నే తినేసి వచ్చామన్నారు. ఇంకా అందుకని చేయలేదు. ఇంకా మళ్ళీ ఈవినింగ్ వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా మా అత్తయ్య వాళ్ళ ఇంకా చిన్న తమ్ముడు వైపు వాళ్ళ చిన్న అబ్బాయి వచ్చారనమాట. ఇంకా వాళ్ళు వచ్చారు కదా అని మళ్ళీ ఇంకా పకోడీ అయితే చేశాను. ఇంకా వెళ్ళారు. ఇంకా 4 ఆ టైంలో మా మా అత్తయ్య వాళ్ళ పెద్ద తమ్ముడి భార్య వాళ్ళు వెళ్ళారనమాట. ఇక్కడే ఉంటారు కాలనీలోనే, పక్క కాలనీలో. ఇంకొక తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళు ఊర్లో ఉంటారనమాట. వాళ్ళు వచ్చారు నిన్న ఈవినింగ్. ఇంకా వాళ్ళు వచ్చారు కదా, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు. మా అబ్బాయి ఉన్నాడు, వాళ్ళ అబ్బాయి, ఇంకొక పిన్ని వాళ్ళ అబ్బాయి, 2 అబ్బాయిలు ఉన్నారనమాట. ఇంకా అందరూ ఉన్నారు కదా అని మగ పిల్లలు పకోడీ అయితే చేశాను. ఇంకా కాఫీ కలిపించాను. సింపుల్గా అట్లా అయిపోయింది అనమాట. నిన్న టైం అంతా ఇలానే గడిచిపోయింది. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ సరదాగా బంధువులందరితో మేమైతే బాగుంటాం. మెయిన్గా మా అత్తయ్యని అందరు పిల్లలు భలే ఇష్టపడతారంటే, ఎందుకంటే మా అత్తయ్య
మనస్తత్వం కల్మషం లేని మనస్తత్వం అనమాట. అందుకని వాళ్ళ తమ్ముడు పిల్లలు కానీ చెల్లెల పిల్లలు కానీ అందరూ బాగా ఇష్టపడతారు. ఎక్కువ కూడా తొందరగా మా ఇంటి దగ్గరికి రావాలనుకుంటారు, మాట్లాడాలనుకుంటుంటారు, సరదాగా వస్తారు. పిల్లలందరూ కలిసి బాగా మాట్లాడుకుంటారు. నేను కూడా అంటే నాకు కూడా ఎవరైనా మా అత్తయ్య తరపుని కానీ నా తరపుని కానీ అట్లా భేదం ఏముండదు. ఎవరొచ్చినా అందరినీ బాగా చూసుకుంటానమాట. ఇంక అట్లా కలిసిపోతాం, మాట్లాడుతుంటే చక్కగా ఎప్పుడు సమయం గడిచిపోతుందో అట్లా నవ్వుకుంటూ చక్క జోకులు వేసుకుంటూ అలా సరదాగా ఉంటాము. అట్లా నిన్నంతా కూడా సరదాగా గడిచిపోయిందనమాట. పకోడీలు, ఆనియన్ పకోడీ కొంచెం వేసాను, అందరికి సరిపోయినట్టుగా సింపుల్గా అయితే వేసానండి. అయితే నిన్న అంట్లయితే బోల్డ్ అన్ని అంట్లు పడ్డాయి. ఉదయం టిఫిన్ తిన్నాక కడుగుదామని లేపు వచ్చారా, మళ్ళీ మధ్యాహ్నం వంట చేశాను, ప్లేట్లు ఇంకా అలాగే కాఫీ కలిపించాను, అవి మళ్ళీ కాఫీ కలిపాను. ఇంకా అట్లా చాలా ప్లేట్లు అయితే పడ్డాయి. మళ్ళీ ఈ స్నాక్స్ పెట్టాను, అవన్నీ ఇంకా ఈవినింగ్ అడిగేసాము అంట్లు కూడా. ఇంకా అదిగోండి పకోడీ చేస్తే నేను మా అత్తగారు పెడుతున్నారనమాట అందరికి ప్లేట్లలో కొంచెం. ఇంకా నేను ఎవరైనా బంధువులు వస్తే తొందరగా సింపుల్గా చేసేది ఎక్కువగా ఈవినింగ్ టైంలో అయితే ఎక్కువగా పకోడీని వేస్తాను. ఎవరు వచ్చినా కానీ ఎందుకో నాకు పకోడీ అంటే ఇంకా తొందరగా అవుతుంది అన్నట్టుగా. ఇంట్లో ఎప్పుడు కూడా శనగపిండి రెడీగా ఉంటుంది, అందుకని పట్టించాము ఈ మధ్య పిండి. అంతకుముందు అయితే ఒకసారి కొనుక్కొచ్చాను కానీ అదేం బాగాలేదు. పట్టించిన పిండి అయితే కొంచెం బాగుంటుంది. ఇంకా అందరం తిన్నారు, కబుర్లు మాట్లాడుకుని ఆ తర్వాత ఇదిగోండి అంట్లన్నీ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా పాపం అత్తయ్య కడిగేశారు. ఆ తర్వాత నేను ఈవినింగ్ అయిన తర్వాత మళ్ళీ నాకు వీడియో ఉన్నింది కదా, నేను వీడియో అప్లోడ్ చేయడానికి కొంచెం ఎడిటింగ్ ఉంటే ఎడిటింగ్ చేసుకొని ఇంక వాయిస్ ఇచ్చేలోపు మా అత్తయ్య పాపం కడిగేశారు. నేను కడిగేస్తాంలే అనుకున్నాను వీడియో అయిపోయిన తర్వాత. నేను వెళ్ళేసరికి మా అత్తయ్య కడిగేశారు. ఇంకా మా చిన్నబ్బాయి యాక్చువల్గా లేటుగా తిన్నాడు టిఫిను. ఇంకా అందుకని మధ్యాహ్నం టిఫిన్ తినలేదు, అలాగే పకోడీ కూడా తినలేదు. ఎక్కువగా మా చిన్నబ్బాయి అంటే పకోడీ తినడు, ఎందుకంటే కొంచెం ఆయిల్ ఉంటుంది, ఎందుకో ఇష్టపడాడు పకోడీ కానీ బజ్జీ కానీ వడ కానీ. ఇంకా తన కోసం ఈవినింగ్ చపాతీ అయితే చేస్తాను. ఇంకా ఎవరు తినలేదు ఇంట్లో, మిగతా ఎవరు కూడా ఈవినింగ్ ఏం తినాలనుకోలేదు, ఎందుకంటే హెవీగా తిన్నారు. మధ్యాహ్నం బాగానే తిన్నారు, మళ్ళీ ఈవినింగ్ పకోడీ తిన్నారు కదా, అందుకని ఈవినింగ్ ఎవరు తినాలనుకోలేదు. ఇంకా మా చిన్నబాబు కోసం ఒక్కడి కోసం చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా ఆల్రెడీ కర్రీస్ అయితే ఇంకా రసము, పప్పు, వంకాయ కర్రీ కొంచెం ఉన్నాయి, అవి వేసి మా అబ్బాయికి ఒక్కడికి చపాతీ వేసి ఇంకొంచెం పిండి మిగిలితే అది ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా మిగతా అందరికి కూడా మజ్జిగ అయితే చేసి ఇచ్చానండి. ఇంకా హెవీగా తిన్నారు కదా, ఆయిల్ ఫుడ్, అది కాక ఇంకా మళ్ళీ ఏం తినాలనుకోలేదు ఎవరు. ఇంకా తినాలంటే అడిగితే చేయాల్సి వచ్చేది, ఇంకేం వద్దులే అన్నారు యాక్చువల్గా. ఇంకా మా మామగారికి ఏమైనా రొట్టె చేసి ఇద్దామా అంటే రొట్టె పిండి కూడా లేదు, అంటే జొన్నపిండి అయిపోయింది. ఇంకా అయిపోయిన తర్వాత ఒక రోజు 2 రోజులకు కానీ మా అత్తయ్య మళ్ళీ పట్టించారనమాట. అంటే ఇది చెయ్యాలి, మళ్ళీ టిఫిన్లో పోయాలి, పట్టించాలి, ఆ పని అంతా మా అత్తగారి వర్కే అనమాట. ఇంకా పిండి కల్పించాను, అది కొంచెం నానిన తర్వాత చపాతీ అయితే చేశాను. ఇంకా బంధువులు వెళ్ళారా అంటే వెళ్ళారండి, ఈవినింగ్ వరకు ఉన్నారు కానీ ఈవినింగ్ వెళ్ళారు. ఇంకా మా ఇంటికి ఎవరు వచ్చినా అంతే వెంటనే వెళ్తారు, అందరూ కూడా దగ్గరే ఉంటారు, అందుకే ఉదయం వస్తే ఈవినింగ్ వెళ్తారు. ఇంకా మేము వెళ్ళినా అంతే, మేము ఊరికి వెళ్ళినా అంతే, ఊరు నుంచి ఎవరైనా వచ్చినా అంతే, మా అమ్మ వాళ్ళు వచ్చినా అంతే, కాసేపు ఉంటారు వెళ్తారు. మేము అనేది కూడా అంతే, ఊరు వెళ్తే ఉదయం వెళ్తాము, ఈవినింగ్ అయితే వచ్చేస్తాము. ఇంక ఇదేంటి అంటే నేను ఆర్డర్ చేసింది ఏంటో అంటే బీకో వాళ్ళది రీయూజబుల్ కిచెన్ నాప్కిన్స్ అనమాట. అది ఆర్డర్ చేస్తే ఇంకేదో వచ్చింది ఇది. ఇవి కూడా రీయూజబుల్ నాప్కిన్సే, కానీ వాటి క్వాలిటీ తేడా ఉన్నాయి. అది బ్యాంబూవి, అవి బాగున్నాయి, వైట్వి. నేను వేరే వాళ్ళు ఎవరో రివ్యూ చెప్తే సరే బాగుంటాయి కదా అని తీసుకున్నాను. నేను కూడా ఇలాంటివి వాడటం చాలా తక్కువ అండి, ఎందుకంటే మనీ పరంగా కానీ ఇంకేదైనా మనం ఏదైనా యూజ్ అండ్ త్రోవి అంటే ఏదైనా టిష్యూ పేపర్లు అలాంటివి వాడను, ఎందుకంటే మనం వాటి పేపర్ని ఎక్కువగా వాడి పడేసి అట్లా మనం కొంచెం ఎక్కువగా పేపర్ని వాడకూడదు అంటారు కదా, అందుకని ఎక్కువ అలాంటివి వాడను. ఇదేమంటే రీయూజబుల్ నాప్కిన్స్ అన్నారు కదా, అవి ఒక్కొక్కటి 200 టైమ్స్ యూజ్ చేయొచ్చు కదా అని ఉందన్నమాట దాంట్లో. అది కూడా మనకి నేచర్కి ఎలాంటి ఇబ్బంది లేని అనమాట, అందుకని టిష్యూ పేపర్లు ఇలాంటివి మనం వాడి పడేసే కాడికి ఇది బెటర్ కదా అన్నట్టు. అది కూడా ఎందుకంటే కిచెన్లోకి కాదు, కిచెన్లోకి అయితే నేను పిల్లలవి మనకి బాగా స్మూత్గా ఉండేవి టీ షర్ట్స్ ఉంటాయి కదా, అవి కొంచెం వేడి నీళ్ళలో ఉడికించి అవి వాడుకుంటాను నీట్గా కట్ చేసి. ఇవి మనకి పూజ గదిలోకి వాడుకోవడానికి బాగుంటాయి కదా అని అయితే ఆర్డర్ చేశాను. నేను ఆర్డర్ చేసింది ఏంటో ఇక్కడ మీకైతే పిక్ యాడ్ చేస్తాను చూడు, అది ఆర్డర్ చేస్తే ఇది వచ్చింది. ఇది నేను ఫస్ట్ అయితే అబ్జర్వ్ చేయలేదు, అదేనేమో ఇది అనుకున్నాను, తర్వాత గుర్తొచ్చింది, అవును నేను ఆర్డర్ చేసింది బీకోవి కదా, అది కాక వైట్ది కదా ఇది, అంటే ఇది ఆర్డర్ క్యాన్సిల్ అయింది మళ్ళీ రీప్లేస్ అయిందనమాట, అందుకని నేను అంతగా అబ్జర్వ్ చేయలేదు, చాలా రోజులు అయింది మళ్ళీ రీప్లేస్ అయ్యి, ఇంకా అబ్జర్వ్ చేయలేదు. ఇవి కూడా పర్వాలేదు బాగానే ఉన్నాయి,
అయితే ఇవి వాటితో పోల్చుకుంటే ఈ ప్రైస్ తక్కువ అనమాట. ఇది 90 రూపీస్ ఉంది. నేను ఆర్డర్ చేసింది అది 240 అది ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి పిక్. ఇంకా అంటే మనం ఇంకా ఇలాంటివి వచ్చినప్పుడు ఏం చేయాలి, కట్ చేశాను కానీ ఇంకా నేనైతే మళ్ళీ రిటర్న్ ఆర్డర్ అయితే పెడదాం అనుకున్నాను. ఎందుకంటే దానికి దీనికి ప్రైస్ చాలా తేడా ఉంది. ఇంకా అది వేరు ఇది వేరు కదని నాకు వైట్వి కావాలనుకున్నాను అనమాట. ఇది కలర్ కూడా ఉంది ఎందుకులా అని. ఇంకా తర్వాత ఏం చేశాను అంటే అదే పిండి కలిపి పెట్టాను కదా, చపాతీ పిండి, అవి అయితే మా బాబుకి అయితే చేసిద్దామని చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ ఇంకా ఏమైనా చేద్దాంలే స్నాక్స్ అనుకున్నానా, ఇంకా అస్సలు ఓపిక అయితే లేదు. ఫేస్ కూడా అసలు చూడండి వాడిపోయిందనమాట. ఇంకా అందుకని ఏం చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేకపోయాను నిన్న. అంటే ఇంకా కొంచెం ఇల్లు క్లీన్ చేసేవి, ఇంకేమైనా స్నాక్స్ అలాంటివి ప్లానింగ్ ఉన్నాయి. ఆ ప్లాన్ అంతా అలా అయిపోయిందనమాట. ఇంకా సండే కూడా ఏమైనా చేద్దామంటే సండే కూడా అట్లే అయిపోయింది. సండే అయితే కొన్ని చేశానులేండి, కొన్ని వేసాను. కొంచెం బయటికి పని ఉంటే బయటికి వెళ్ళామన్నమాట. ఇంకా అట్లా సండే కూడా అట్లా జరిగిపోయింది. మనము ఒక్కోసారి ప్లాన్ అయితే ఏదో వేసుకుంటాము, ఏదో అవుతుంది. ఇంకా అనుకున్నవన్నీ కావు కదా, అట్లా జరుగుతూ ఉంటాయి అనుకోకుండా. ఇంకా ఇవాళ అయితే వీడియో ఎండ్ చేస్తున్నాను. అయితే ఎండ్ చేసే ముందు ఇంకొక చిన్న విషయం అనమాట. ఏంటంటే నా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అదేవిధంగా కొత్తవారు ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోద్దు. ఇంకా ఈ వీడియో ఇంతండి. బాయ్, ఉంటాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.